హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి టిఫిన్ రెసిపీని చూపించబోతున్నాను. పప్పుల్ని నానబెట్టడం, రుబ్బడం ఇవన్నీ అవసరం లేదు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ని వేసుకొని చేసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇందులోనికి 1 కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ని తీసుకొని 1/2 కప్పు మాత్రమే వేసి పిండి రుబ్బుకోవాలి. 1/2 కప్పు పక్కన అలాగే ఉంచుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు టమాటాను కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా క్యాబేజీ తురుము, కొద్దిగా క్యారెట్ తురుము, 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి పులిసి ఉండదు కాబట్టి ఇందులోనికి బేకింగ్ సోడాను లేదా ఈనోనైనా వాడుకోవచ్చు. నేనైతే ఈనోను వాడుతున్నాను. 1 కప్పు ఈనో ప్యాకెట్ని వేసుకొని మిగిలిన 1/2 కప్పు వాటర్ని ఇందులోకి వేసేయాలి. బొంబాయి రవ్వని మిక్సీ పట్టేటప్పుడు 1/2 కప్పు వాటర్ని వాడాము. ఇప్పుడు 1/2 కప్ వేసుకుంటున్నాము, అంటే టోటల్గా 1 కప్పు వాడినట్లు. బ్యాటర్ కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనికి 2 గరిటెల పిండిని వేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మూత నుంచి ఉడికించుకోవాలి. చూడండి, ఒకవైపు కాలిపోయింది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని పైవైపు కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని తీసేసుకుంటే టేస్టీ ఉత్తప్పాలు రెడీ అయిపోయాయి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులోనికి మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. అయితే బీట్రూట్ వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, పర్వాలేదు అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఆనియన్, టమాటా మాత్రం వేసుకొని చేసుకున్నా కూడా టేస్ట్లో అయితే ఎలాంటి చేంజ్ ఉండదు. నేను తీసుకున్న 1 కప్పు రవ్వకు 4 ఉత్తప్పాలు అయితే అయినాయి. మీకు ఎన్ని కావాలనో ఆ క్వాంటిటీని బట్టి రవ్వను తీసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలి అనుకుంటే మొదటి నుంచి చివరి వరకు వీడియోను ఒకసారి చూసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గంట సింబల్ని టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.